హలో హలో నమస్తే దోస్తులు అందరు ఎట్లా మంచిగా ఉన్నారా? ఎంతమంది చూసారు కల్కి? హలో హలో ఎంతమంది చూసారు కల్కి దోస్తులు? చెప్పుడు నాకు ఎంతమంది చూసారో కల్కి. మా వాడు చూసిండంట, మార్నింగ్ షో పోయిండు. 1 అవర్ దొరకనికి ఇంత టైం పట్టింది విశ్వాస్ గాడు. కనుక్కుందాం ఒకసారి ఎట్లున్నదో సినిమా, ఏంది పరిస్థితి. లైవ్ లో జాయిన్ అవుతానండు. వాయిస్ వినిపిస్తుందా అందరికి? పోవాలి పోవాలి పోవాలి. ఏంటన్నా సినిమా చూసి వచ్చి బబ్బున్నావా? ఎలాగుంది ఏంటి సినిమా? మంచిగానే ఉందన్నా. మంచిగానే ఉందంటే చెప్పురా, నీ కరెక్ట్ ఒపీనియన్ చెప్పు. నీ రివ్యూ వద్దు కానీ, లాట్ రివ్యూల వరకు వద్దు కానీ నీ ఒపీనియన్ చెప్పు. చూడగానే సినిమా ఎట్లా రివ్యూలు నేను ఎందుకు చెప్తా అన్నా? రివ్యూలు చెప్పడం కాదు కానీ మంచి ఎక్స్పీరియన్స్ అన్న. థియేటర్ లో చూడడం మంచి ఎక్స్పీరియన్స్ అయింది. నేను ఇంకా అనుకున్నా ఓటీటీలో చూద్దాం కదా అది ఇది అని అనుకున్నా కానీ ఏంటంటే ఎప్పుడో ఒకసారి వస్తాయి మనకి ఇట్లాంటి సినిమాలు. 3Dలో చూసినా 2Dలో చూసినా? లేదన్న 2Dలో 3Dలో దొరకని టికెట్లను దిగిపోయారు అందరూ. ఏ షో పోయినావురా? మార్నింగ్ 8 to 8:25. సో ఇక పిల్లల కోసం తీసిర్రా, పెద్దోళ్ళ కోసం తీసిర్రా? అందరు ఫ్యామిలీ, చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరు చూసేటట్టుగా ఉన్నది సినిమా. అందరు చూడొచ్చు అంటావా? అందరు చూడొచ్చు అన్న కళ్ళు మూసుకొని. నేను కూడా అనుకున్నా ఎక్కడన్నా నేను ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినా అన్న. వీళ్ళు రివ్యూలు ఉంటారు కదా, వాళ్ళ రివ్యూ చూసి నేను ఇంకా ఎట్లా అంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినా. అమ్మో సినిమా నిజంగా ఎట్లా ఏకేస్తారా ఏంది అని చెప్పేసి అనుకున్నా. అట్లేం లేదు, ఏ జీరో ఎక్స్పెక్టేషన్ తో పోయినా మంచిగా అనుకోని మంచిగా వచ్చిన. ఆ రివ్యూలు చూసినా మొట్ట కూర్చిపోతుంది. సినిమా పోవాలని ఇంట్రెస్ట్ పడి దెంగ పెడతారు వాళ్ళు. అదే కదా అదే కదా. మొత్తం పాజిటివేనా? ఏమన్నా పాజిటివ్ అన్న. అసలు కేకలు పెట్టేశారన్న మొత్తం థియేటర్ అంతాను. ఇప్పుడు నాగార్జున సార్ అదేదో చెప్పారు కదా లైవ్ లో, ప్రభాస్ కూడా చెప్పింది 20 minutes వరకు ప్రభాస్ రాడంటే. ఇప్పుడు ప్రభాస్ అన్న, ఇప్పుడు కల్కి అనేది ఒక కాన్సెప్ట్ కదన్నా. ఇప్పుడు ప్రభాస్ అని కాదు కదన్నా, అదొక కథకు తగ్గట్టుగా మనం క్యారెక్టర్ అనేది తీసుకొని వస్తారు కాబట్టి. నువ్వు అన్ని కరెక్టే కానీ నార్మల్ గా జనరల్ ఆడియన్స్ ఎవరన్నా కూడా 20 నిమిషాల దాకా హీరో ఎంట్రీ లేదంటే జర డిసప్పాయింట్ అయ్యి చూస్తుంటారు కదా. మరి డిసప్పాయింట్మెంట్ ఉన్నదా అంటున్నా? లేదు, అస్సలు డిసప్పాయింట్ లేదు. కథలోకి వెళ్తుంది కదన్న, స్టోరీ వెళ్తుంది మంచిగా, ఆడియన్స్ లోకి వెళ్తుంది కదన్న, కథ వెళ్తుంది కదన్న. వెళ్ళాలంటే ఇక తప్పదు, వెయిట్ చెయ్యాలి. కానీ వెయిటింగ్ మూమెంట్ అనేది ఏం రాలేదు. ఇంకా ప్రభాస్ రావట్లేదు, ఇంకేం జరగట్లేదు అనేది అనిపించలేదు ఎక్కడ. ఎందుకంటే సీరియస్ స్టోరీ నడుస్తుంది అక్కడ, చూపిస్తున్నాడు. కలియుగం సంబంధించింది కాబట్టి మంచిగా చూపిస్తున్నాడు. అట్లేం లేదు, అట్లేం అనిపించలేదు. క్లైమాక్స్ ఏందంటే మొత్తం క్లైమాక్స్ అని మొత్తుకుంటారు రివ్యూర్లు మొత్తం అందరూ. రివ్యూర్ల విషయం పక్కన పెడితే అన్న, నిజంగా పిచ్చి లేపిచ్చాడు అన్నమాట క్లైమాక్స్ మాత్రం. అంటే ఒక సినిమాతో కంపేర్ చేయకూడదు కానీ నేను చెప్తున్నా, జస్ట్ నార్మల్గా చెప్తున్నా. కాంతార సినిమా లాస్ట్ 30 minutes హైప్ ఎట్లయితే వస్తుందో అంటే హైప్ వచ్చేసింది ఒక్కసారికి. పీక్స్ అంటావు మొత్తం క్లైమాక్స్ లో. పీక్స్ అసలు వేరే అన్న. నిజంగా హాలీవుడ్ సినిమా తెలుగులో మన ప్రభాస్ చూస్తాం అన్న. అట్లా హాలీవుడ్. ఇప్పుడు ఈ రివ్యూలు చెప్పేస్తుంది వాళ్ళు ఇంకా నెగిటివ్ అంటారు ఏంద్రా అన్న? ఇప్పుడు ఏంటంటే ఎట్లా చెప్తారు తీసేటోళ్ళకి, అది నాకు అది అన్న నాకు ఏవేవో వస్తున్నాయి కానీ అది బయటకు. నార్మల్ గా ఏంటంటే తీయలేని వాళ్ళు తీసేటోళ్ళని చూస్తే గుద్దలమాట. ఎగ్జాక్ట్లీ అదే సాధారణ మొట్టాలందరూ సాధారణ మొట్టాలు చూసి బాధపడతారు అంతే. వాళ్ళకి చేతన అయితే మంచిగా ఒక షార్ట్ ఫిల్మ్ అని, గుడ్డకి చిక్కుంటే షార్ట్ ఫిల్మ్ అయినా తీసి చూపిస్తారు, వాళ్ళ ఫాలోవర్లకే చూపించుకుంటారు. సినిమా అంత జడ్జ్ చేస్తారు కదన్న. ఒకడు ఉంటాడు, వాడికి ఇంత పెద్ద సోడా బుడ్డు కళ్ళజోడు వేసుకొని వాడు ఏమన్నాడు అంటే లైటింగ్ గ్రేడింగ్ తక్కువ ఉంది, డల్ ఉన్నది అని అన్నాడు దొంగ పూకోడు.
అరే ఇప్పుడు ఎవడన్నా ఆడియన్, జనరల్ ఆడియన్ కి లైట్ గుద్ద కింద పెడుతుర్రా, లంగా లోపల పెడుతుర్రా, ఎవరికి అవసరం లేదురా. అదే నువ్వు కదా. ఏ లెన్సులు వాడుతున్నావు, వాడికి బొమ్మ క్లియర్ ఉండాలి, చెప్పాల్సిన మ్యాటర్ కరెక్ట్ కన్వే అయితే చాలు వానికి. అదే కదా. అది ఏందన్నా ఆ లెన్స్ ఏదో చెప్తాడన్న ఊరికి అవుట్పుట్ లెన్స్ ఏదో ఏదో అంటాడు. ఆ లెన్స్ పేరు ఏందన్న అసలు? అనమార్ఫిక్ లెన్స్ రా, అతుపోకేంట్రా నువ్వు. అన్న లేకపోతే అవన్నీ అవసరం అన్న మాట్లాడేది నాకు అర్థం కాదు. నేను టికెట్స్ ఫంక్షన్ ఉండి ఊరికి వచ్చినారా, నేను టికెట్స్ బుక్ చేసుకున్నా కానీ నాకు ఇలా నువ్వు సినిమా చూడలేదా? నువ్వు సినిమా చూసి వచ్చి నన్ను క్వశ్చన్లు అడుగుతారు, నేను ఎట్లా ఫీల్ లేదు. ఊర్లో ఉన్నారా, ఫంక్షన్ ఉంటే వచ్చిన సాటర్డే బుక్ చేసుకున్నా నేను. సాటర్డే ఫంక్షన్ అయిపోగానే దన్న రిటర్న్ వచ్చేసి నైట్ 10 PM షో ఉన్నది. నైట్ పోయి చూసి ఇక మన ఒపీనియన్ మనకు ఉంటది. మనం ఎట్లన్నా బయట చెప్పాం ఈ చూత పూకోలు లెక్క, కానీ ఆడియన్ కి ఒక ఫీలింగ్ ఉంటది కదా, వాట్ ఈస్ అబౌట్ కల్కి అని, అట్లా అని. సో ఎక్సైటింగ్ అంటావు సినిమా అయితే? సినిమా మాత్రం బీభత్సం అన్న, ఎక్సైటింగ్ అని చిన్న మాటతో తీసే ఎమోషన్ ఉందారా? ఎందుకంటే నాగ్ అశ్విన్ సార్ ఏంటంటే ఎమోషనలే మెయిన్. నా మహానటి చూసిన, ఎవడే సుబ్రహ్మణ్యం చూసినా కూడా బాగా ఎమోషనల్ కంటెంట్, ఎమోషనల్ గా బాగా ఎంగేజ్ చేస్తాడు జనాలందరినీ. మహానటి సినిమా చూస్తుంటే అది అంత బయోగ్రఫీ, సావిత్రి గారి బయోగ్రఫీ అయినా కూడా అంత ఘోరంగా ఏడిపిస్తాడు అని అయితే నేను అనుకోలేదు. మరి ఎమోషన్ మరి ఎమోషన్స్ మరి ఎట్లా కనబడి క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ పండిందంట. ఎమోషన్స్ అంటే అన్న ఇక ఇప్పుడు ఇప్పుడు కాన్సెప్ట్ పరంగా అయితే న్యాయం చేసింది అన్న. కాన్సెప్ట్ పరంగా ఇప్పుడు ఒక్కొక్క కాన్సెప్ట్ కి ఒక్కొక్క ఎమోషన్ అన్నది ఉంటది. అయితే దీనికి తగ్గ ఎమోషన్ అయితే మనకి చూపించడం జరిగింది, మంచి చూపించారు. క్యామియో రోల్స్ నార్మల్ విజయ్ దేవరకొండ, నాని అంత బయట టాక్ లీక్ చేసిండు అంటే ఎవరు చెప్పిండు కానీ అదేమన్నా ఎక్సైట్ మరి క్యామియో రోల్స్ ఏమన్నా సపోర్ట్ అయిందా? బాగా రోల్స్ అన్న ఓన్లీ ఏంటంటే అందరిని చూపెట్టారు కానీ కృష్ణుడు మాత్రం చూపెట్టలేదు. కృష్ణుడు ఎవరు అనేది మనం ఇంకా పార్ట్ 2 లో చూసుకోవాలి. కృష్ణుడు ఇప్పుడు కల్కి అనేది ప్రభాస్ కాదు, అదే మన నార్మల్ దీపికా పడుకునే ఒక సపోర్టింగ్ క్యారెక్టర్. కల్కి దాంట్లో సపోర్టింగ్ క్యారెక్టర్ ప్రభాస్ ది అంతే. అది ఏందనేది మనకి క్లైమాక్స్ లో చూపిస్తాడు. ఇక క్లైమాక్స్ లో చూపిస్తారు. లీక్ చేస్తా లీక్ ఇక మనం కూడా వాళ్ళకి మనకి తేడా ఏముంటది ఎంగుతారు నిన్ను ఫ్యాన్స్ అందరు కలిసి ఎంగుతారు. ఎవరు అంటారో ఎవరు అన్నారో విషయం పక్కన పెడితే వాళ్ళకి మనకి తేడా ఉంది కదన్న, రివ్యూలు చెప్పేటోళ్ళకి మనకి. మనం ఇప్పుడు ఫీలింగ్ చెప్పడం, ఒపీనియన్ చెప్పడం, రియాక్షన్ ఇవ్వడం అది వేరే విషయం. మనం ఇంతవరకు కల్కి గురించి మాట్లాడినా మనము మన ఫీలింగ్ ఏందనే మాట్లాడుతున్నాం కానీ లీక్ చేయడం, ఇక్కడ డ్రా అయింది, ఇక్కడ డ్రా బ్యాక్ అయింది, బొచ్చయిందని మనం మాట్లాడుతున్నాం అన్ని. మరి ఒక్కొక్కటి బాహుబలి తీసిండే మాడు పూరి చొక్కగాడు అయితే ఆడు ఏంది అది సినిమాకి వాడు ఏం చేసింది తెలుసా? ఆది పురుష్ కి నేను చూసిన ఆది కి వాడు 3 టమాటోలు ఏమో ఇచ్చిండ్రా, దీనికి 2.95 అంట. అరే మరి వాని ఫీలింగ్ నాకు అర్థమైతే లేదురా. అంటే వీడు ఏంటంటే జేమ్స్ కెమెరాన్ దగ్గర చెప్పులు నాగేటోడు బేసిక్ గా, అవతార్ సినిమా డైరెక్టర్. అంటే వాడి దగ్గర శిష్యరికం చేసి వచ్చాడు అనమాట. ఇక్కడ తెలుగులో ఏదో తీరుదామని చూస్తానే వాడు అసలు కట్టవి తిరిగిలేదు, పడ్డలేదు దానికి. అదే కదా అసలు 2.95 టమాటోలు అయ్యేండ్రా. వాడికి ఇస్తే వాడు ఏం చేస్తాడు రా? వాడిని సెట్లకు తీసుకుపోయి వాడు ఒక లైట్ మ్యాన్ ని కూడా మేనేజ్ చేయలేడు రా. వాడు ఒక లైట్ మ్యాన్ కి సజెషన్ చెప్పాలన్నా గుద్దు వస్తుంది వానికి. అసలు వెళ్ళి వర్క్ చేస్తే కదా తెలిసేది పిచ్చకుంటానికి. అయినా వాడి రివ్యూ తోటి మనకేముందన్న సంబంధం, సినిమా చూసిన వాళ్ళకి తెలుసు. ఇది ఇప్పుడు బార్బెల్ గాంధీ కూడా చూసిన, వాడు మొత్తం స్ట్రైట్ అయిపోయాడు పోరాడు. వాడనే కదా రగడిగాడు కూడా, ఆడు అదే చెప్తున్నా కదా, లైటింగ్ తక్కువైంది, అది తక్కువైంది అని మాట్లాడు గుద్ద మూసుకొని మొత్తం పాజిటివ్ ఇచ్చిండ రివ్యూ. అదే అంటున్నా. ఇప్పుడు వాళ్ళ మీద నెగిటివిటీ వస్తుందని వాళ్ళకి అర్థమైంది.
ఈ నెక్స్ట్ టైం వాళ్ళు అంజోర్కి ఇక ట్రైలర్లు చూసి అవి ఇవి చూసి వాగరు. అదే ట్రైలర్లు చూసి జడ్జిమెంట్ గీయడాలు బంద్ చేస్తే కొద్దిగా బాగుపడతారు. అరే నిజంగా ఇప్పుడు ఈ లైవ్ మనము నార్మల్ గా సాయంత్రం చేసినా మంచిగా ఉంటుండేమో, చాలా మంది చూస్తే. బట్ ఓకే, మనం పెట్టిన తర్వాత ఎట్లన్నా చూస్తారు జనాలు కానీ. సో నీ రియాక్షన్ ఏంటంటే సినిమా బ్లాక్ బాస్టరా హిట్టా ఏంటిది? అంటే అన్న బ్లాక్ బస్టర్ అనకూడదు, అట్లా అనొద్దు అన్న. మన తెలుగు సినిమా అన్న మంచిగా అంతే. నేను బ్లాక్ బాస్టర్ హిట్ అని ఎందుకు అంటున్నా అంటే, మన దగ్గర నార్మల్ గా కలెక్షన్లు బట్టి సినిమా ఎంత మేరకు నడిచిందని మాట్లాడతారు. బేసిక్ ప్రొడ్యూసర్లు లెక్క అయినా ఏదన్నా ఇప్పుడు ఒక్కొక్కడు 2000 కోట్లు పగల కొడుతుంది, 500 కోట్లు పగల కొడుతుంది అని అంటారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, సినిమా కలెక్షన్ పరంగా కంటే అది నడిచే రోజులు బట్టి లెక్క. ఎందుకంటే అన్నిసార్లు హౌస్ఫుల్ అవుతుంటది సినిమా. ఇప్పుడు వారం నడిచేది నెల రోజులు నడిచిందంటే అది చాలా గ్రేటెస్ట్ థింగ్ ఇప్పుడున్న పరిస్థితిలో. మరి నేను అదే అడుగుతున్నాను. నేను మరి గంత రేంజ్ ఉందా సినిమా? 100% ఉంది. అట్లా బ్లాక్ బస్టర్ అన్నట్టు ఇక మరి సినిమా. ఇక మనము అన్న అట్లా మనం వాళ్ళలాగా అంచనా వేయలేం కదా అన్న. కంపారిజన్ మనం సినిమాని ఒకటి మనము విజయము అది గెలిచింది గెలవలేదు అనే అంతవరకు మనం మాట్లాడుకోవచ్చు. దాన్ని కూని చేయొద్దు, ఇంచు బై ఇంచు. మనం నెగ్గిందా నెగ్గలేదా మాట్లాడతాం. దట్ ఈస్ కాల్డ్ ఒపీనియన్. అది మన రియాక్షన్, మన ఒపీనియన్. అది మనం రివ్యూ చేస్తాం సినిమా. మనకు వచ్చిన ఫీలింగ్ మనం 100% బయట పెడుతున్నాము. మంచిగా ఉందన్నప్పుడు దాన్ని అప్లాజే చేస్తాం. దాంట్లో మళ్ళీ ఇప్పుడు నీకు ఒక నెగిటివ్ కూడా అనిపించలేదా సినిమా? నాకేం నెగిటివ్ ఏం అనిపించలేదు అన్న. అది నేను మంచిగా నెగిటివ్లు ఏముంటాయి అన్న, ఏం లేవన్నా. అంత నెగిటివ్ ఏం లేవు. మనం ఇప్పుడు అదే రా, ఆడియన్స్ ఎవరన్నా జీరో మైండ్ తోటి ప్రభాస్ చూద్దాం, అమితాబ్ బచ్చన్ చూద్దాం, నాగార్జున డైరెక్షన్ చూద్దాం, ఒక సపరేట్ వరల్డ్ కి వెళ్ళిపోయినాం అని పోతారు. వీళ్ళు పోరు కదా అట్లా. వీళ్ళు ఎంతసేపు ఏకుదాం, గ్రాఫిక్స్ గలీజ్ ఉంది, వాడు తెలుసు అడిగాడు. ఇప్పుడు ఆ విజువల్ అంతా ఒక 4 గోడల మధ్యలో గ్రీన్ మ్యాట్ వేసి కొట్టినట్టుగా కనపడ్డదంట. వాడిని కొట్టాల ఫస్ట్ 4 గోడల మధ్యలో వేసి ఆడు. మరి అది ఎట్లా మరి? అంటే 3 సంవత్సరాలు 4 గోడల మధ్యలో తీస్తాను టైం వేస్ట్ చేసిర్రా? మరి నాగార్జున సార్ కెపాసిటీకి 600 కోట్లు పెడతానికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ 600 కోట్లు పెడతానికి ఆలోచించలేదు. అది ఆయన కెపాసిటీ. ఈ బిచ్చబోర్డ్ రోడ్డు మీద నుంచి ఆడుకుంటే 100 రూపాయలు ఇయ్యాడు వీడికి బిర్యానీ అన్న. కానీ వీడు మళ్ళీ ఆయన కెపాసిటీని జడ్జ్ చేస్తాడు. ఈయన బ్రిలియంట్ ఐడియా అన్న, నిజంగా చెప్తున్నా. అది కల్కిది మాత్రం బ్రిలియంట్ ఐడియా. దానికే కాలు మొక్కాలే. మరి అంత తీసిందంటే దానికే నాగార్జున కాలు మొక్కాలే. వీళ్ళందరూ రివ్యూలు చెప్పే చూతే వాళ్ళందరూ పని నేర్చుకోరు. పని వచ్చినోడు దెంగమంటే దెంగుతారు ఫస్ట్. అన్న వాళ్ళకి నిజంగా సిగ్గుంటే నిజంగా ఎప్పుడైనా ఒక షార్ట్ ఫిల్మ్ అయినా తీస్తే కొద్దిగా నాకైతే చూడాలని ఉందా నిజంగా చెప్తారు. లైటింగ్ ఆడేడ పెడతాడు ముడ్డగాళ్ళు, వాళ్ళు దిగ్గరు. ఏ లెన్సులు ఏం వాడతాడో నేను చూడాలనిపిస్తున్నాను. వాడు ఏది వాడినా బొమ్మ చక్కగా కనిపించాలంటారు ఆడియన్స్. వాడు ఇంకొక 2x లెన్స్ పెట్టుకుంటే కొద్దిగా మంచిగా కనిపిస్తుంది. అయితే సింపుల్ ఆడియన్స్ కి ఎప్పుడన్నా కూడా నువ్వు అవుట్ ఫోకస్ కాకుండా ఉన్న ఆబ్జెక్ట్ ని ఫోకస్ లో పెట్టి చూపిస్తే చాలరా. నువ్వు ఏం లెన్స్ వాడుతున్నావు, ఇట్ రియల్లీ డజంట్ మ్యాటర్ రా. నీ కంటెంట్ లో గుద్దలు దమ్ముందా, నువ్వు చెప్పాలనుకున్న విషయం కరెక్ట్ చెప్తున్నావు, అది చాలు ఎవరికన్నా. అదే కదా వీళ్ళ నొప్పి మాట్లాడతారు. వీళ్ళ నొప్పి ఏందో అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంటెన్షన్ అయ్యి ఉండొచ్చు రా. ఇప్పుడు వాళ్ళకి ఏంది, మాకు ఇండస్ట్రీలో ఛాన్సులు లేక మేము ఇక్కడ మడ్డ కుడుతున్నాం, మమ్మల్ని తీసుకెళ్లి ఏదన్నా టెక్నికల్ డిపార్ట్మెంట్ లో పెట్టుకోండి, మేము టెక్నికల్ సజెషన్ ఇస్తాం, నేను చెప్తే సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది అనుకుంటుండే మాడు. అట్లనా? మరి అదే కదా, లెన్స్ అంటాడు, లెన్స్ అంటాడు, డిఏ అంటాడు రగిడి. అదే మరి అవన్నీ నాకు తెలుసు. నన్ను తీసుకుపోయి ప్రొడక్షన్ హౌస్ లో పడదించేయడన్నా నేను అన్ని సినిమాలు డిఐలు, లైట్ ఏ గుద కాడ పెట్టాలి, ఏ సంఖ కాడ పెట్టాలి వాడు చెప్తాడు అనమాట. కాదన్నా మొన్న ఏమైంది తెలుసా, ఒక వీడియో చూసిన అన్న రగిడిది. ఏంటంటే పుష్ప గ్లిమ్స్ టీజర్ వచ్చింది కదా, పుష్ప బర్త్డే రోజు, అల్లు అర్జున్ బర్త్డే రోజు. అయితే చెప్తున్నాడు రివ్యూ చెప్తున్నాడు. ఆ గ్రేడింగ్ గురించి మాట్లాడాడు. గ్రేడింగ్ గురించి మాట్లాడి దాంట్లో 1 నిమిషమే మాట్లాడిండు ఆ సినిమా గురించి. మిగతా 2 నిమిషాలు వాడు థంబ్నెయిల్ ఎట్లా చేసుకున్నాడో చెప్పిండు అన్న. మెటల్ బుక్
వీళ్ళు ఇట్లా చేసిర్రు అని చెప్పి క్యాన్వాలో చేసి చూపిస్తాడు అవలగాడు. ఈ అమ్మ రావడా పడ్డది. క్యాన్వాలో అంటే నేను క్యాన్వాలోనే వాళ్ళు చేసినట్టు వాళ్ళు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ వాడతారు, నేను క్యాన్వాలోనే చేసి చూపించిన అని చూపెట్టుకోవడానికి. సర్రా ఈ లంజోట్ల పంచాయతీలు అవడపు పంచాయతీ. నువ్వు సాటిస్ఫైడా సినిమా? నేను సాటిస్ఫైడ్. నేను 10 మందికి చెప్తా, చూడమని చెప్తా. ఎలాంటి ఇది లేదన్న, సినిమా అయితే మస్తు ఉంది. 2Dలో కాదు చూసినావు? 3Dలో చూసిన, మళ్ళీ చూస్తా 3Dలో చూస్తా. 3Dలో మనకేంటంటే 2Dలో చూస్తావు కాబట్టి నీకు ఒక క్లారిటీ వస్తుంది. మరి 3Dలో ఇంకా జబర్దస్త్ ఉంటుంది అంటావా? మంచిగా ఉంటది అన్న. నాకు నా పాయింట్ లో ఏంటంటే కొద్దిగా కథకు సంబంధించి పురాణాలది కాబట్టి కొద్దిగా క్యారెక్టర్ పేరు దగ్గర నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయినా. ఆహా ఇదా తెలిసిన వాళ్ళకి ప్రాబ్లం ఉంటది. అవును అవును, అలాంటి వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం ఉంటది. తెలిసిన వాళ్ళకి జబర్దస్త్ నచ్చేస్తుంది సినిమా. అదే నార్మల్ గా నిన్న కూడా యాక్షన్ సెకండ్ హాఫ్ లా ఆల్మోస్ట్ ఒక అర్ధ గంట పైన యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని చెప్పారు. సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ సీక్వెన్స్ లా అన్న మాక్సిమం. మరి ఇప్పుడు 2Dలో చూస్తావు కాబట్టి యాక్షన్ సీక్వెన్స్ 3Dలో మజా వస్తాయి అంటావు. అయితే మజా వస్తాయి అన్న. ఆ విజువల్స్ అయితే ఉన్నాయి, 3D విజువల్స్ అయితే ఉన్నాయి. 3Dలో చూస్తే బాగుంటది. అంటే ఇది అబ్బా 3Dలో చూసుంటే మంచిగా ఉండేది అని అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అట్లయితే మరి ఉత్తా పెడతారు 3Dలో కూడా. మనకి రైడియా లెక్క వాళ్ళ లెక్క అనుకున్నాం. కాదన్న, నాకు తెలిసి వాడి గురించే 3Dలో పెట్టినట్టున్నారు అన్న. వాడికి కలర్ లెన్స్ స్కోప్ పెట్టుకొని చూస్తారు 3D అంటే. టెస్ట్ వీడియో రా వీడైతే. ఇగో ఆ పూచొక్కగాడైతే చెత్తకుండే రా వాడు. మరి అన్ని ఇంటర్వ్యూలలో ఇన్ని వస్తే పైసలు అంటాడు, కటింగ్ చేసుకుని పైసలు ఉండవు. స్నానం చేయడానికి కూడా టైం ఉంటలేదేమో వానికి. అది స్నానం చేస్తున్నా లేదో కూడా నాకు డౌట్. నాకైతే నిజంగా చెప్తున్నా నేనైతే. పోయి టమాటాలు ఇస్తున్నాడు అన్న. ఒక అర్హత ఉన్నోడు మాట్లాడితే వినాలనిపిస్తుంది అన్న. ఏదైనా పీకి మాట్లాడితే మంచి వినాలనిపిస్తుంది. ఏ అర్హత లేకుండా నువ్వేం తీయకుండా మాట్లాడుతుంటే అది ఎట్లుందంటే చాలా గలీజ్గా ఉంది. అది ఏం తెలియకుండా పోనీ తెలిస్తే చేస్తే మంచిగా ఉండేదేమో ఈ పాటికి. సిగ్గు తప్పిన. మరి నాకు బూతులు వస్తున్నాయి ఇప్పటికే, చాలా బూతులు మాట్లాడడం అనుకో, అది వేరే విషయము. అలా తిట్టబుద్ధి కూడా అయితే లేదబ్బా. మళ్ళీ సినిమా బాగుండాలి అని ఒక పెద్ద క్యాప్షన్, ఒక టైటిల్ పెట్టి లైవ్ లో పోతారు. ఆడ బండోడు ఇంకొకటి ఉంటాడు. సినిమా వాళ్ళకి ఇగో తెలియదురా అసలు, క్రాఫ్ట్స్ తెలియదు, 24 క్రాఫ్ట్స్, ఈ లెక్క పత్రం తెలియదు. తెలిసిన వాళ్ళు లెక్క బిహేవ్ చేస్తారు. తెలిసిన వాళ్ళు మరి చేయమంటే వెనకాల కాలు పెడతారు. అదేందో మరి బాధ అర్థం కాదు. బిర్యానీలు ఎగ్జాంపుల్ తీసుకుంటారు, మటన్ బిర్యానీ అంటారు, చికెన్ బిర్యానీ అంటారు. దానికి సంబంధం కాదు. నేను నీకు ఒక కామెంట్ పెట్టినా అన్న. నీకు ఒక కామెంట్ పెడితే దానికి ఏంటంటే బిర్యానీ కూర గురించి ఏదో బండోడు పేరేంటి విశ్వక్సేనా కూరతో ఆహా నాకా పెట్టిరు, చాలా మంది పెట్టిరులే. అది అందరు కూరలతో పోల్చురు ఏందన్నా. ఏమనలే, వాళ్ళ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎప్పుడు అవుతుంది. హోటల్లో పని చేసిరా? నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది హోటల్లో పని చేసుకుంటే మంచిగా ఉండాలి అని. సరే ఏ మాట ఒకటే మాటలు ఏం చెప్తావు మరి? కలికి ఒకటే మాటలా రచ్చహ రచ్చస్య రచ్చోభ్య మూడు పదాలు వాడాను అన్న. తెలుగు సినిమా రాజమౌళి తర్వాత నాగేశ్విని అంట నేనైతే. సరే అది కనుక్కోదామని ఇక లైవ్ కి రమ్మని చెప్పిన. పోదాం మరి, పనిలో మళ్ళీ కలుద్దాం. రైట్ అన్న.